చెట్లకి వాటర్ పోయలేదు. మట్టి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ వేయాలి. నేను వాటర్ ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఆగు ఆగు. ఇందాక మనం మట్టితోని కలిపిన వాటర్ని నేను, ఇవి యాక్చువల్గా రైస్ వాటర్ అనమాట, రైస్ కడిగిన వాటర్. సో నేను రోజు ఈ వాటరే చెట్లకు పోస్తాను అనమాట. సో దీన్ని లైట్గా చూసారా, ఇంతే వాటర్ తీసుకొని దీంట్లో ఇంత వాటర్ తీసుకొని దీన్ని మగ్గ నిండా వాటర్ పట్టుకోవాలి. మా చిన్న చిన్న ఇగో ఈ కోడి పిల్లలే, ఆ చెట్లను నాశనం చేసిన కోడి పిల్లలు ఇవే. ఒక్క ఆకు ఉంచితే ఒట్టు అన్ని ఆకులు తినడమే. సో ఇలా మగ్గుతోని ఫస్ట్ మనం చెట్లకి వాటర్ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే చెట్లకి వాటర్ పోసుకుందాం. ఇగోండి కోడిపిల్లలు, మా పొట్టి కోడిపిల్లలు, పొట్టిని పొడవండి. సో నేను వాటర్ పోసుకున్నాక కలుస్తాను అన్నిటికీ. ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ కదా, యాక్చువల్గా మేము బయట పెట్టాం. కానీ ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు మనం వాటర్ కడిగినవి, బియ్యం కడిగిన వల్ల పోయకూడదు, నార్మల్ వాటరే పోసుకోవాలన్నమాట. నేను ఓన్లీ నార్మల్ వాటరే పోస్తున్నాను. అట్లా మనం వేరే వాటర్ ఏమైనా చేస్తే అవి కొన్ని చచ్చిపోతాయి అన్నమాట. చెట్ల నుంచి తీసేసిన మట్టి అంతా నేను దీంట్లోకి పోసుకుంటున్నాను. ఇది చూసారా, అప్పుడు మనము కంపోస్ట్ కింద వేసిన పేపర్లు, అట్టలు అవన్నీ ఎంత నీట్గా డీకంపోజ్ అయినాయో. మనం ఇంట్లోనే ఇలా వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎండల వల్ల ఈ చెట్లు ఇలా అయ్యాయో లేకపోతే ఈ కోడి పిల్లల వల్లనో ఐఎమ్ నాట్ ష్యూర్ గైస్. ఇదిగో దీంట్లో కూడా చెట్లు లేవు, ఇది కూడా తీసేయబోతున్నాం ఇప్పుడు మనం. ఇలా తీసేస్తున్నాం గైస్. ఇది ఈ మట్టి అయితే తీసేస్తున్నాను మొత్తం. ఈ కోడి పిల్లలు అయితే ఇక్కడిక్కడిక్కడిక్కడిక్కడ తిరుగుతాయి. పుట్టి పడుతుంది అది. ఈ చెట్టు కూడా ఇందాక రావట్లేదు అనుకున్నాము, వాటర్ వేసాను. ఇంత స్ట్రాంగ్గా రూట్స్ ఉన్నాయి, పెరిగినప్పుడు తీయాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది గైస్. సో ఇంకా ఈ మట్టిని నేనే కెమెరా తీసుకొని నేనే ఇవి చేసుకోవాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది గైస్. ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే మా పొట్టి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ పొట్టి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ వేసే. సో ఇలా కొంచెం కొంచెం ప్లేస్ కాలి. ఇప్పుడు ఈ చెట్టు కొంచెం పురుగులు పట్టిందన్నా కదా, కొంచెం వాటర్ వేసాను. ఐఎమ్ ట్రయింగ్ టు ప్లక్ ఇట్. అమ్మయ్య, ఫైనలీ ఐ డిడ్ ఇట్. కనకాంబరాల చెట్టు ఇప్పుడే జస్ట్ పీకేసాను, ఎందుకంటే వైట్ పురుగులు వచ్చాయి కాబట్టి. నా దగ్గర అయితే ఒక మందు ఉంది, నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇలా జరిగినప్పుడు మీరైతే ఏం మందు యూస్ చేస్తారు ఈ వైట్ పురుగులకి నాకు చెప్పండి. నా దగ్గర యాక్చువల్గా బ్లాక్ పురుగులు, ఎఫిడ్స్ అంటారు అనుకుంటా, దానికి ఉంది. ఈ పర్టికులర్ దానికైతే లేదు. దీనికి ఏం మందు పెడతారో నాకు చెప్పండి. ఇక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఏదో ఉంది, అది కూడా పీకేసాను. నాకు ఇది ఏం చెట్టు కూడా యాక్చువల్గా గుర్తురాట్లేదు. దిస్ వన్. యాక్చువల్గా ఇక్కడ చాలా చెట్లు ఉండేవి కదా గైస్, మీరు ముందు వీడియోస్లో చూసుంటే. ఇంక ఇవన్నీ తగ్గించేద్దాం అనుకుంటున్నాను ఎండాకాలం పోయేంత వరకు. ఓన్లీ ఏవైతే సస్టైన్ అవ్వగలవో అవి మాత్రమే పెడదాము అని ఫిక్స్ అయ్యాను యాక్చువల్గా. ఇది యాక్చువల్గా దీంట్లో తమలపాకు చెట్టు ఉండింది, అది కూడా పోయింది ఇప్పుడు. దానికే ఇది దారాన్ని కట్టాను యాక్చువల్గా. ఓకే, ఇదంతా కొంచెం క్లీన్ చేసి నీట్గా ఈ కనకాంబరాల చెట్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ సీడ్స్ మనం తీసుకొని ఈ ఎండిపోయినది మాత్రం ప్లక్ చేసేద్దాం. కాబట్టి ఇక్కడంతా మట్టి మట్టి ఉంది కాబట్టి ఇది కూడా మొత్తం ఈ ఏరియా కూడా క్లీన్ చేద్దామని అన్ని చెట్లు తీసి కింద పెడుతున్నా గైస్ నేను. అమ్మో, అసలు ఒక చేతను లేపనికి వస్తలేదు. ఇది చూడండి, ఇది చూడండి, ఆకులు తినడానికి దానికి వచ్చిన కష్టాలు చూడు.
చూడండి ఒక్క ఆకు లేకుండా తినేస్తాయి ఇప్పుడు. చూడండి అన్నీ ఒక్క ఆకు కూడా, ఆకులే మనం పెట్టకూడదు, అన్నీ తినేసేయాలి. వీటి వల్లనే చెట్లన్నీ ఎండిపోయినాయి. అన్ని కొమ్మలు ఉంటున్నాయి, ఒక్క ఆకులు ఉంటలేవు. మళ్ళీ దానికి ఆకులు వస్తుంటే అసలు చిగురు కూడా రానివ్వట్లేదు. చూడండి అసలు చిగురుని కూడా ఎలా కొరుక్కొని తింటుంది చూడండి. ఇదైతే ఎంత అసలు వీటితోనే ఉండలేము. అందుకే కింద చెట్లు పెట్టకుండా అన్నీ పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ పైన పెట్టేస్తాయి ఇప్పుడు చెట్లు. అన్ని చెట్లు కింద పెట్టినాక చూపిస్తా ఫ్రెండ్స్ నా చేతితోనే అన్నీ. ఇగో ఈ చెట్లన్నీ ఇప్పుడు ఫస్ట్ కింద పెట్టి ఏరియా అంతా క్లీన్ చేశాక చూపిస్తాను. మనకు మట్టి ఈజ్ వెరీ ప్రెషియస్ గైస్. సో చెట్ల కింద ఉండేవి మనం ఇట్లా కడిగితే ఇవన్నీ ఇట్లా నీట్గా కడుక్కోవాలన్నమాట. దీంట్లో ఉండే మట్టి కూడా మళ్ళీ మనం రిటర్న్ చెట్లకే వేయచ్చు. మట్టిగా ఉన్నవన్నీ కడిగేసుకుంటే ఈ నీళ్ళు మళ్ళీ నేను చెట్లకే పోసేస్తాను. అదొక షార్ట్ కూడా ఉంది, ట్రై చేయండి. ఇది ఒక ఆకుకూర చెట్టు. ఈ ఆకుకూర చెట్టుకి నేను ఏం చేస్తున్నా అంటే చాలా రోజులు అయింది కాబట్టి పైన ఎప్పుడైనా సాయిల్ లూజ్గా ఉంటేనే చెట్లు పెరుగుతాయి. సో ఈ సాయిల్ని మొత్తం లూజ్గా చేయాలి. సాయిల్ని లూజ్గా చేసి చూడండి సాయిల్ ఇంత గట్టిగా అయిపోయింది. కింద నుంచి ఇట్లా లూజ్గా చేయాలి సాయిల్. ఈ సైడ్స్కి కూడా సో మనము 15 డేస్కి ఒకసారి సాయిల్ ఇలా లూజ్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు ప్లాంట్స్ హెల్తీగా పెరుగుతాయి. యాక్చువల్గా నా దగ్గర ఇది నేను ఒక షాప్ నుంచి తెచ్చుకున్నాను. దీనివల్ల చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది తెలిసే ఉంటుంది కానీ దీన్ని ఎగ్జాక్ట్లీ ఏమంటారో నాకు తెలీదు. చెట్లకి అన్ని మందులు అమ్ముతారు కదా, అక్కడే దొరుకుతాయి. 100 రూపీసో 80 రూపీసో అనుకుంటుంది చెట్లు బాగా పెరగడానికి. సో నేను ఇది ఈ చెట్టుకి ఇక్కడ మొదళ్ళలో వేస్తున్నాను, ఇంకా అక్కడక్కడ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో నేను ఇంకా కొన్ని ప్లాంట్స్ వేరేవి కూడా దీంట్లో పెట్టబోతున్నాను. సో మొత్తం ఇలా వేసేసి ఇందాక ఒక చెట్టు కొంచెం ఇది బతికే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది కొంచెం స్పేస్ చేసి ఆ చెట్టు పెడదామని నేను అనుకుంటున్నాను. స్పేస్ చేసి కొంచెం రూట్స్ని ఇలా పెట్టి ఈ మందు కూడా ఈ చెట్టుకుంటే ఆ చెట్టు బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడెక్కడో నేను కొన్ని ఈ సీడ్స్ పెట్టాను ఇందాక, ఆకుకూరవి సీడ్స్. దీనివల్ల కూడా చెట్లు వస్తాయి. ఈ సీడ్స్ కూడా కొన్ని ఇక్కడ ఇలా రాల్చేస్తే ఏదో చెట్టు వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇదంతా ఇలా చేసి ఇది ఇలా చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా దానికి యాక్చువల్గా మన దగ్గర చాలా చెట్లు తీస్తాం కాబట్టి మట్టి ఉంది. సో ఇంకా కొంచెం చెట్లకి మట్టి వేద్దాము అన్న ఫీలింగ్ ఈరోజు నాకు ఉంది. సో ఇలా చెట్లకి ఇంకా కొంచెం మట్టి వేసేస్తాను. యా దిస్ ఈజ్ వాట్ మై ప్లాన్. ఇలా ఒక చెట్టు అయితే రెడీ అయిపోయింది ఉంది కదా. సో ఈ చెట్టులో ఇవి ఉన్నాయి కదా, ఇవి దీంట్లోనే ఉంచేసి దీని మీద మట్టేద్దామని నా ప్లాన్. ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తెంపేసి మొత్తం చెట్టే వచ్చేసింది. తెంపేసి దీంట్లోనే వేసి చెట్టు పెంచి అదే వస్తాయి సీడ్స్ అని నా ప్లాన్. ఎండిపోయినవన్నీ తీసేస్తున్నాను గైస్. ఎండిపోయినవన్నీ తీసేసి సో ఈ చెట్టును కూడా కొంచెం పైన సాయిల్ కొంచెం లూజ్ చేస్తున్నాను. ఇట్లా సాయిల్ కొంచెం లూజ్ చేసి యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే పాటే రీపాట్ చేస్తారు, అది ఇంకా బెస్ట్. కానీ ఒక్కొక్కసారి చెట్లు కొన్ని చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నేను మొత్తం రీపాటింగ్ చేయకుండా పైన కొంచెం సాయిల్ వేసి
దానికి ఇందాక నేను చూపించిన కొంచెం మందు ఉంది కదా, ఆ మందుని చెట్ల రూట్స్కి వేస్తున్నాను. వేసి దీనికి కొంచెం మట్టి వేసేస్తాను ఇప్పుడు. నీ ఫోన్ లేదా? ఒక నిమిషం దీనికి ఇట్లా కొంచెం ఎక్స్ట్రా మట్టి పైన నుంచి యాడ్ చేసేస్తాను. కొట్టి యాక్చువల్గా నా దగ్గర ఈ సీడ్స్ ఉన్నాయి. ఇవి మునగాకు సీడ్స్ అనమాట. ఇవి వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ట్రై చేయాలని ఉంది. హైబ్రిడ్ అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇచ్చారనమాట. సో దీన్ని ఇలా అక్కడక్కడ పెట్టి మునగ చెట్టు వస్తుందేమో చూడాలి అని నా ప్రయత్నం గైస్. సో ఇక్కడ ఇన్ని పెట్టేశాను. అండ్ నా దగ్గర ఇవి కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఆకుకూరవి. ఇదిగోండి ఆకుకూర సీడ్స్. ఇవి కూడా కొన్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. వస్తాయి లేకపోతే లేదు గైస్. దీనికి కూడా వాటర్ పోస్తాను. కొన్న నీళ్ళకి బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా మనం అవి కొన్ని కడిగినాం కదా, ఆ నీళ్ళు మొత్తం కొంచెం ఇంకా నార్మల్ వాటర్ కలుపుకొని, మనకు స్మెల్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నట్టు రాకూడదు, అలా వచ్చేదాకా నార్మల్ వాటర్ పట్టుకొని మనం చెట్లకు పోసేద్దాం. ఇంకా కొన్ని వాటర్ అయితే ట్యాప్ అండ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని మన చెట్లకి యాక్చువల్గా చల్లుకోవాలి. సరే ఓకే, ప్రస్తుతానికి ఇట్లా పోసుకుందాం. ఓకే, యా. ఇందాక మనం మట్టి వేసుకొని ఇప్పటి వరకు వాటర్ పోయలేదు. ఆ వాటర్ అన్నీ ఈరోజు బాగా ఎక్కువ పోసేద్దాం. ఈ రెండిట్లో ఇంకేం వేయలేదు కాబట్టి ఏం చేయట్లేదు. ఇది పూల చెట్టు, ఇది కనకాంబరాల చెట్టు. ఈరోజు కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తున్నాము, ఎందుకంటే మనం చెట్లు నాటుకున్నాం కదా. ఇది ఆకుకూర చెట్టు, మరి ఉంటుందో ఉండదు. దీంట్లో మనం క్యారెట్ సీడ్స్, పుదీనా వేసుకున్నాం దీంట్లో మనం. నెక్స్ట్ తులసాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు, అలోవీరా చెట్టు. నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, మనకి చాలా ఇంపార్టెంట్ అయిన చెట్టు, పెరగాలి. ఆకుకూర చెట్టు, కొత్తగా అలోవీరా రీపాట్ చేసిన చెట్టు. దీంట్లో వెల్లుల్లి అప్పుడు నాటాం ఆ చెట్టు. దీంట్లో కొన్ని ఆ సీడ్స్ వేసాం కదా, దీంట్లో మళ్ళీ మట్టేయలేదా? దీంట్లో కొంచెం మట్టేయాలి. ఓకే, అప్పటివరకు వేరే దాంట్లో వేద్దాం.